ఓకే టీవీ సంతోషానికి డబుల్ ఓకే. మెన్స్ట్రుయల్ సైకిల్ ఉమెన్స్కి మెయిన్ వ్యాక్సినేషన్ వల్ల ప్రాబ్లం అవుతుంది అని అంటున్నారు. Yes, excellent point. Actually, no. This is false. Women are strong even during periods Yes. and after periods. సో పీరియడ్స్ అన్నది మీ ఇమ్యూనిటీ తగ్గిస్తుందా పెరుగుతుందా అని పీరియడ్స్ లేదు. పీరియడ్స్ ఇస్ అ న్యాచురల్ సైకిల్. మీకు ఏం అవ్వదు. యూ క్యాన్ టేక్ డ్యూరింగ్ పీరియడ్స్, ఆఫ్టర్ పీరియడ్స్. ఇట్ ఈస్ యువర్ చాయిస్. అండ్ ఆల్సో దెర్ ఈస్ నో సచ్ ఎవిడెన్స్ దట్ పీరియడ్స్ ఇస్ కాసింగ్ ఎనీ కైండ్ ఆఫ్ దిస్ థింగ్. అండ్ వన్ మోర్ ఐ హ్యావ్ రెడ్ ఇన్ సోషల్ మీడియా ఇస్ ఇన్ఫర్టిలిటీ. వ్యాక్సిన్ తీసుకుంటే ఉమెన్ ఇన్ఫర్టైల్ అవుతారని చెప్పి ఒక న్యూస్ ఉండింది, ఒక రూమర్ ఉండింది. బట్ దట్ ఈస్ ఆల్సో వెరీ మచ్ ఫాల్స్. సో ఇలాంటి రూమర్స్ని వాట్సాప్లో అయినా సోషల్ మీడియాలో అయినా డు నాట్ సర్క్యులేట్ అండ్ డు నాట్ ఫాలో దట్, డు నాట్ బిలీవ్ దెమ్. మీకు మీ ఫిజిషియన్ కరెక్ట్ అడ్వైస్ ఇస్తారు. టాక్ టు యువర్ ఫిజిషియన్ అండ్ లెట్ దెమ్ నో వెదర్ ఇట్ ఇస్ ట్రూ ఆర్ ఫాల్స్. దెన్ యూ కమ్ టు అ కంక్లూజన్. బికాస్ honestly speaking, periods has nothing to do with your vaccine. ఓకే, Women will be strong with or without periods. శరణ్య గారు, ఇప్పుడు మీరు ఎంతోమంది పేషెంట్స్కి కోవిడ్ పేషెంట్స్కి మీ దగ్గర నుండి చూశారు, ట్రీట్మెంట్ ఇచ్చారు. ఫస్ట్ ఒక పర్సన్కి, ఒక పేషెంట్కి కోవిడ్ పాజిటివ్ అని తెలిసిన మరుక్షణం చేయాల్సిన ఫస్ట్ పని ఏంటి? ఇమీడియట్గా మీకు రిపోర్ట్ రాగానే ఆర్ రిపోర్ట్ వచ్చే ముందు మీకు సిమ్టమ్స్ ఉన్నా కూడా, ఫీవర్, కాఫ్, కోల్డ్, ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నా కానీ యూ విల్ గో ఫర్ ద వ్యాక్సిన్, ఫర్ ద టెస్ట్. ఓకే. సో ఈ సిమ్టమ్స్ ఉన్నప్పుడే, మీకు స్టార్ట్ అయినప్పుడే మీరు ఐసోలేట్ అవ్వండి. ఓకే, మీకు ఫీవర్ వచ్చింది, లేదంటే కాఫ్ వచ్చింది, బయటికి వచ్చారు, యు ఆర్ మీటింగ్ పీపుల్, దెన్ మీకు కోల్డ్ వచ్చింది అంటే సింపుల్గా మీ ఫ్యామిలీ నుంచి దూరం వెళ్ళి ఒక వెల్ వెంటిలేటెడ్ రూమ్, విండో ఉన్న రూమ్లో ఐసోలేట్ యువర్ సెల్ఫ్, గివ్ అ టెస్ట్ పాజిటివ్ వచ్చాక కంటిన్యూ ఐసోలేషన్. సో దిస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ ఇస్, మీ ఏ రూమ్లో ఉంటున్నారో అక్కడ వెంటిలేషన్ మంచిగా ఉండాలి. బికాజ్ యు ఆర్ ఇన్ఫెక్టెడ్ విత్ అ వైరస్, యూ కెనాట్ బీ ఇన్ అ క్లోజ్డ్ రూమ్. దట్ విల్ ఓన్లీ కాజ్ ఆక్సిజన్, యునో యూ విల్ హ్యావ్ ఫీల్ సఫోకేటెడ్. సెకండ్ ఏంటంటే, ఆఫ్టర్ దాట్ యూ కెన్ వేర్ అ ట్రిపుల్ మాస్క్ అట్ ఆల్ టైమ్స్. ఎందుకంటే మీరు ఇన్ఫెక్టెడ్ ఉన్నారు కాబట్టి వేర్ అ మాస్క్. దెన్ థర్డ్, కీప్ శానిటైజింగ్ యువర్ హ్యాండ్స్. ఓకే, అండ్ ఐదర్ శానిటైజర్తో లేదంటే సోప్ వాటర్, బెస్ట్ సోప్ వాటర్. ఓకే, శానిటైజర్ ఈజ్ నాట్ అవైలబుల్ ఫర్ ఎవ్రీబడి, సో సోప్ వాటర్ ఈజ్ ద బెస్ట్ సొల్యూషన్. యూ క్యాన్ డూ దాట్. దెన్ నెక్స్ట్ ఏంటంటే, టాక్ టు యువర్ ఫిజిషియన్. సింపుల్గా ఏంటంటే, డ్యూరింగ్ మైల్డ్ symptoms or mild disease, we are not suggesting high antibiotics or antivirals. That is not in the guidelines as of now. So maybe in the future they will change the guidelines keep changing, but right now we don't have. Ante adi ledu. Medication and the simple medication, paracetamol, cough syrup and steam inhalation, బీటాడిన్ ఒకటి మౌత్ వాష్ వస్తుంది, లేదంటే వార్మ్ సోప్, సాల్ట్ వాటర్ ఉంటుంది కదా, సాల్ట్ వాటర్తో గార్గిలింగ్ చేయడం. సో ఇది అన్నది దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ చిన్న దాంతో మీ సిమ్టమ్స్ విల్ బీ ఐసోలేటెడ్, యూ విల్ బీ వెరీ మచ్ కంఫర్టబుల్. నౌ ఇఫ్ యువర్ సిమ్టమ్స్ ఆర్ గోయింగ్ బియాండ్, అంటే ఇక్కడ 3 ఇంపార్టెంట్ ఉన్నాయి. సో ఈ 3 ఇంపార్టెంట్ ఏంటంటే, ఫస్ట్ మీకు పర్సిస్టెంట్గా ఫీవర్ ఉంది, 102, 101, పర్సిస్టెంట్గా 2 days నుంచి మీకు అదే ఫీవర్ ఉంది, మైల్డ్ ఫీవర్ లేదు, లేదంటే స్పైక్స్ లేవు, కన్సిస్టెంట్గా అదే ఉంది అంటే ప్లీజ్ గో టు ద హాస్పిటల్. సెకండ్ ఏంటంటే, మీకు ఆక్సిమీటర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ప్లీజ్ బై ఆక్సిమీటర్. ఎవ్రీబడి హూ ఇస్ అట్ హోమ్ రైట్ నౌ ఆర్ ఈజ్ హ్యావింగ్ కోవిడ్ పేషెంట్స్ అట్ హోమ్, మీరు ఆక్సిమీటర్ కొనుక్కోండి. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అందులో ఆక్సిమీటర్లో లెస్ దెన్ 94% ఆక్సిజన్ కనిపించినప్పుడు, ఈవెన్ అట్ రెస్ట్, ఇప్పుడు ఇలా కూర్చొని ఉన్నాము, ఏం వర్క్ చేయలేదు, 94% కన్నా తక్కువ ఆక్సిజన్ వస్తుందంటే ప్లీజ్ కాల్ యువర్ ఫిజిషియన్ అండ్ ట్రై టు హాస్పిటలైజ్ యువర్ సెల్ఫ్. థర్డ్ ఏంటంటే, మీకు శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది అవుతుంది, సో ఇమీడియట్లీ హాస్పిటలైజ్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. ఈ 3 కండిషన్స్లో హోమ్ ఐసోలేషన్ విల్ నాట్ హెల్ప్ యూ. సో ఈ 3 కండిషన్స్లో యూ హ్యావ్ టు గో టు ద హాస్పిటల్. ఓకే, సో ఇంకా ఏంటంటే, జస్ట్ నాకు పాజిటివ్ వచ్చింది, నాకు సిమ్టమ్స్ లేదు, నేను అడ్మిట్ అవుతాను అంటే ఇట్ ఈస్ నాట్ రైట్ అట్ దిస్ సిచ్యువేషన్. ఇన్ దిస్ సిచ్యువేషన్ వీ నీడ్ బెడ్స్ ఫర్ పీపుల్ హూ నీడ్ మెడికల్ అటెన్షన్. వాళ్ళకి వెంటిలేటర్స్ అవసరం ఉన్న వాళ్ళకి హాస్పిటల్స్ షుడ్ బీ అవైలబుల్. ఇఫ్ వీఆర్ ఫైన్, ఇఫ్ యువర్ ఇమ్యూనిటీ ఈస్ గుడ్, ఇఫ్ యూ ఆర్ నాట్ హ్యావింగ్ ఎనీ అదర్ ప్రాబ్లమ్స్, ట్రై టు స్టే అట్ హోమ్, ఐసోలేట్ యువర్ సెల్ఫ్ అండ్ కీప్ ఇన్ టచ్ విత్ యువర్ ఫిజిషియన్. ఓకే,
So right now we are very much in need of doctors, and they will help you out, and without any doubt they will answer your queries. So be in isolation, take care of yourself, మంచి న్యూట్రిషన్ తీసుకోవాలి, వెరీ ఇంపార్టెంట్. న్యూట్రిషన్ ఇస్ అ మస్ట్. వైటమిన్ సి, వీ కెనాట్ స్ట్రెస్ ఇనఫ్ ఆన్ వైటమిన్ సి. సో వైటమిన్ సి అంటే కివి, యువర్ ఆరెంజ్, మోసంబి, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏంటంటే డ్రై ఫ్రూట్స్. ఇక్కడ కూడా చాలామంది అంటే తెలుసా తెలీదు ఇప్పుడు విటమిన్ సి అంటే మనం సంత్రా తీసుకుంటాం, మోసంబి తీసుకుంటాం, బట్ చాలా మంది ఏం నమ్ముతారంటే అరే సర్ది తింటే సర్ది అవుతుంది, సో సర్ది అయితే మళ్ళీ ఆటోమేటిక్గా మళ్ళీ కరోనా ఎక్కువ అవుతుందేమో, సో ఇట్లా కూడా ఫీల్ అవుతున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఫుడ్ న్యూట్రిషన్ చూడండి, ఈవెన్ సింపుల్ ఇవన్నీ మిత్స్. ఇవి దీస్ చాలా ఏండ్ల నుంచి మనం వింటున్నాము, దెబ్బ తగిలినప్పుడు పప్పులు తినొద్దు అని, రైట్? సో ఇవన్నీ అన్నది ఇట్ ఈస్ నాట్ ట్రూ. ఓకే, సో మీరు డ్యూరింగ్ కోవిడ్ మీరు హై ప్రోటీన్ డైట్ తీసుకోవాలి, నంబర్ 1. సో దట్ హై ప్రోటీన్ డైట్ విల్ ఇంక్లూడ్ ఆల్ ద దాల్, అన్ని దాల్స్ తీసుకోవచ్చు. నెక్స్ట్ పనీర్ తీసుకోవచ్చు. నాన్ వెజ్ తిన్న వాళ్ళు కొంచెం లైట్గా చికెన్, ప్రోటీన్ తీసుకోవచ్చు, లీన్ మీట్. నెక్స్ట్ ఏంటంటే డ్రై ఫ్రూట్స్ ఈజ్ అ మస్ట్. వైటమిన్ సిలో సర్ది వస్తుందని చెప్పి ఇట్ ఈస్ నాట్ ట్రూ. వైటమిన్ సి హెల్ప్స్ ఇన్ వూండ్ హీలింగ్. మీ బాడీలో ఏదైనా డ్యామేజ్ అయినప్పుడు మీరు వైటమిన్ సి సప్లిమెంట్స్ తీసుకున్నప్పుడు ఇట్ విల్ స్టార్ట్ టు రిపేర్ ఫాస్టర్. సో దట్ ఈస్ ద మెయిన్ క్రైటీరియా ఫర్ వైటమిన్ సి. సో వైటమిన్ సిలో మీకు సప్లిమెంట్స్ కూడా వస్తాయి, చూవబుల్ టాబ్లెట్స్ కూడా ఉన్నాయి. సో విత్ దాట్ ఈవెన్ ఇన్ న్యూట్రిషన్ నార్మల్ డైలీ ఇంటేక్లో కూడా మీరు వైటమిన్ సి యాడ్ చేసుకుంటే ఇట్ విల్ బి మచ్ హెల్ప్ఫుల్. అండ్ ఇది మనం నాన్ వెజ్ తినచ్చా? నాన్ వెజ్ తినొచ్చు, దెర్ ఇస్ నో డౌట్ ఇన్ దట్, బట్ స్పైసీ అండ్ ఆయిలీ ఫుడ్ షుడ్ బి అవాయిడెడ్. ఓకే, సో ఇఫ్ యూ కెన్ టేక్ నాన్ వెజ్ వితౌట్ మేకింగ్ ఇట్ స్పైసీ ఆర్ ఆయిలీ, it is okay, you can take it.